హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 36. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని మాన్వి తల్లి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అలా అడుగుతుంది. నేను బాగున్నానమ్మా, నిజానికి చాలా బాగున్నాను అని మాన్వి చిన్నగా నవ్వుతూ సమాధానం ఇస్తుంది. సరే, మీరిద్దరూ కిందకి రండి. ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు అని అమ్మ చెప్తుంది. మాన్వి రేయాన్స్ వైపు చూసి ఆశ్చర్యపోతుంది. మీరు ఉదయం నుండి ఏమీ తినలేదా అని మాన్వి అతనిని చూస్తూ అడుగుతుంది. అతని ముద్దుల శ్రద్ధగల భార్య ప్రేమ మనుషులను మారుస్తుంది మాన్వి అని రేయాన్స్ తల్లి నవ్వుతూ గది నుండి బయటకు వచ్చింది. కిందకి వెళ్దాం, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అని రేయాన్స్ ఫోన్ తీసుకుంటూ అంటాడు. మాన్వి వాష్రూమ్లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి రీఫ్రెష్గా కనిపించి బయటకు వస్తుంది. తర్వాత వారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వెంటనే చాచి మాన్విను ఇప్పుడు ఎలా ఉన్నావు మాన్వి అని అడుగుతారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను చాచి అని మాన్వి వెచ్చని చిరునవ్వుతో సమాధానమిచ్చింది. మరియు మాన్వి తిరిగి తన ఉల్లాసమైన స్వభావాన్ని చూడటం రేయాన్స్కు ఉపశమనం కలిగించింది. ఆ కుటుంబం మాన్విను నిజంగా ప్రేమిస్తుంది. వారు భోజనం చేస్తున్నప్పుడు రేయాన్స్ తల్లి మరియు చాచి మాన్విను చల్లవి ఏమీ తినవద్దని గుర్తు చేస్తూ అన్నారు. కొన్ని రోజుల తర్వాత మాన్వి కాలేజ్లో, ఈరోజు క్లాస్ బోరింగ్గా ఉంది అని మాన్వి తన శాండ్విచ్ తింటూ కియాతో చెప్తుంది. నాకు ప్రతి తరగతి బోరింగ్గా ఉంటుంది అని కియా సమాధానమిస్తూ మాన్విను నవ్విస్తుంది. కియాకు కాలేజీ అంటే ఆసక్తి లేదు. కియా డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించడానికి ఇక్కడికి వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటూ తింటున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో మాన్విని చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది. కొన్ని వారాలుగా మాన్వికు ఈ భావన కలుగుతూనే ఉంది, ఎవరో మాన్విని చూస్తున్నట్లు. కానీ మాన్వి ఎవరిని ఎప్పుడూ కనుగొనలేదు. మాన్వి చుట్టూ చూస్తే అందరూ తమలో తాము బిజీగా ఉండటం కనిపించింది. ఆ ఆలోచనను వదిలించుకొని మాన్వి కియాతో కబుర్లు చెప్పుకోవడం కొనసాగించింది. కియా ఎప్పుడు మాన్వికు కాలేజీ గురించిన హాట్ న్యూస్ టాపిక్స్ చెప్తుంది. మాన్వికు సాధారణంగా వీటిపై ఆసక్తి ఉండదు. కానీ కియా మాటలు వినడం సరదాగా అనిపిస్తుంది మాన్వికు. వాళ్ళు తరగతికి తిరిగి నడుచుకుంటూ వెళుతుండగా హాలు దగ్గర ఒక జనసమూహం గుమిగూడి ఉండటం చూశారు. ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారు అని కియా పరిగెత్తుకొస్తున్న అబ్బాయిలలో ఒకరిని అడుగుతుంది. రియా యదువంశి గురించి కొంతమంది అబ్బాయిలు చెత్తగా మాట్లాడుతున్నారు మరియు రియా సోదరులు వారిని కొడుతున్నారు అని ఆ అబ్బాయి సమాధానమిస్తూ గొడవ వైపు పరిగెత్తాడు. ఏమిటి అబ్బా అని మాన్వి గొనుగుతూ రెండవ ఆలోచన లేకుండా జనసమూహం వైపు పరిగెత్తింది. కియా మాన్వి వెనకే ఉంది. రియా గురించి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని రాజ్ అరుస్తూ అప్పటికే తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అబ్బాయిని కొట్టాడు. అతని ముఖం ఎర్రగా ఉంది. కోపంతోనే కాదు, ఆ అబ్బాయి రక్తం కూడా. నువ్వు ఈరోజు నరకం చూస్తావు అని ధర్మ అరుస్తూ అదే కోపంతో మరో అబ్బాయిని కొడతాడు. వాళ్ళు భయంకరంగా కనిపిస్తున్నారు, రాజ్ మరియు ధర్మ్. ఇప్పుడు రాజ్, ధర్మ్ మాన్వికి తెలిసినంత ఉల్లాసంగా ఉండే బ్రదర్స్ కాదు. ప్రస్తుతం వాళ్ళు రేయాన్స్ సోదరులా కనిపిస్తున్నారు, భయానకంగా లొంగని వాళ్ళులాగా. అన్నయ్య, వాళ్ళని వెళ్ళనివ్వు. పక్క నుండి రియా గొంతు మాన్వికు వినిపిస్తుంది. మాన్వి రియా వైపు చూడడానికి తిరిగింది. రియా ఒక మూలలో నిలబడి ఉంది. రియా ముఖం పాలిపోయి కనిపిస్తుంది. ఆమె కళ్ళు మాన్వి కళ్ళను కలిసినప్పుడు రియా మాన్వికు బలహీనమైన చిరునవ్వు నవ్వి తాను బాగానే ఉన్నానని మాన్వికు భరోసా ఇవ్వడానికి ప్రయత్నించింది. మా చెల్లి గురించి
ఎవరైనా మళ్ళీ ఏదైనా చెబితే మా పక్కన చూడడానికి సిద్ధంగా ఉండండి. రాజ్ అరుస్తూ అతని గొంతు కారిడార్ అంతటా ప్రతిధ్వనించేలా చేశాడు. వావ్, అందరికీ ఇలాంటి సోదరులు కావాలి అని కియా నెమ్మదిగా చెప్తుంది. జనం చెల్లాచెదురుగా వెళుతుండగా మాన్వీను అక్కడి నుండి దూరంగా లాక్కెళ్తుంది కియా. మాన్వి వెనక్కి తిరిగి చూస్తుంది. రియా, రాజ్ మరియు ధర్మ చేతులను ఒక క్లాత్తో తుడుస్తూ ఉంటుంది. వాళ్ళు బాగానే ఉన్నారని మాన్వి ఆశించింది. వారి ఉపన్యాసాల తరువాత మాన్వి క్యాంపస్ నుండి బయలుదేరుతుంది. డ్రైవర్ అర్జున్ మాన్విను తీసుకెళ్లడానికి వచ్చాడు మరియు మాన్వి కారు ఎక్కుతుంది. వాళ్ళు ఒక సిగ్నల్ వద్ద ఆగినప్పుడు మాన్వి కిటికీలోంచి చూస్తుంది మరియు మాన్వి కళ్ళు ఎవరిపైనో పడతాయి. మాన్వి ఊపిరి ఆగిపోతుంది. వాళ్ళు ఎవరంటే మాన్వి తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మ నాన్న. మాన్వి వాళ్ళను చూస్తూ నెమ్మదిగా పిలుస్తుంది అమ్మా నాన్న అంటూ. వాళ్ళు ఒక పాత కారులో కూర్చుని ఉంటారు. వాళ్ళు చాలా సన్నగా కనిపిస్తారు. మాన్వికి గుర్తుంది, మిస్టర్ అండ్ మిస్సెస్ బన్సాల్ లాగా ఏమీ లేరు. వాళ్ళ కారంతా గీతలు ఉంటాయి. వాళ్ళ ముఖాలు నల్లటి వలయాలతో ఉన్నాయి. చాలా రోజులుగా వాళ్ళు నిద్రపోలేదు అన్నట్లుగా. మాన్వి కారు కదలడం మొదలుపెట్టింది. కానీ మాన్వి వాళ్ళ నుండి కళ్ళు తిప్పుకోలేకపోయింది. వాళ్ళకి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంది. మాన్వి ఇంటికి చేరుకున్నప్పుడు రేయాన్స్ తల్లి మరియు చాచి ధర్మ్ మరియు రాజ్ చేతులకు బ్యాండేజ్ వేస్తూ ఉంటారు. వారిని తిట్టడం చూస్తూ ఉంటుంది మాన్వి. వాళ్ళని అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది అని రేయాన్స్ తల్లి రాజ్ మీద అరుస్తుంది. కానీ నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టావు చెప్పు అని చాచి వాళ్ళిద్దరి మధ్య చూస్తూ డిమాండ్ చేస్తుంది. వదినా, దయచేసి రండి అని రియా పిలుస్తుంది మరియు మాన్వి వచ్చి రియా పక్కన కూర్చుంటుంది. నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? మాన్వి రాజ్ మరియు ధర్మ్ వైపు చూస్తూ అడిగింది. నేను నీకు చెప్తాను వదినా అని రియా సోఫాలో కాళ్ళు ముడుచుకుంటూ చెప్తుంది. మా క్లాసులోని 2 అబ్బాయిలు నేను వాళ్ళతో ఒక రాత్రి గడిపానని చెప్తున్నారు. అలా పుకార్లు సృష్టిస్తున్నారు. అది రాజ్ మరియు ధర్మ్ విన్నారు మరియు మీరు మిగిలింది చూశారు అని రియా మాన్వీకు చెప్తుంది. రియా చెప్పడం పూర్తి చేయగానే గదిలో ఒక పెద్ద చెంపదెబ్బ ప్రతిధ్వనిస్తుంది. రాజ్ మరియు ధర్మ్ని ఇద్దరినీ రేయాన్స్ తల్లి మరియు చాచి చెంప మీద కొడతారు. పనికిరాని అబ్బాయిల్లారా, మీరు వాళ్ళని కొట్టి వెళ్ళిపోయారా? చంపేయాల్సింది అని తిడుతూ బ్యాండేజ్ మధ్యలో ఆపి వేస్తారు. మమ్మల్ని ఆపింది రియానే అని ధర్మ తన బుగ్గని రుద్దుకుంటూ ఫిర్యాదు చేస్తాడు. అప్పుడే రేయాన్స్ తండ్రి గొంతు ఆ గందరగోళాన్ని బద్దలు కొడుతూ ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటాడు. అందరూ తిరిగి చూసేసరికి రేయాన్స్ తండ్రి, చాచు, రేయాన్స్ మరియు జై తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు ఈరోజు త్వరగా ఇంటికి వచ్చారు. చూడు నీ కొడుకులు ఏం చేశారు అని చాచి ధర్మ్ మరియు రాజు వైపు చూపిస్తూ ఆశ్చర్యంగా అంటారు. ఏమైంది? రేయాన్స్ మాన్వి పక్కన కూర్చొని అడుగుతాడు. రియా మళ్ళీ అంతా వివరిస్తుంది. రాజ్ మరియు ధర్మ్ ఇద్దరికీ మరో చెంపదెబ్బ తగులుతుంది. ఈసారి రేయాన్స్ తండ్రి మరియు చాచు నుంచి. పనికిరాని అబ్బాయిలు అని నాన్న ఫోన్ చేయడానికి తన ఫోన్ తీస్తూ అంటాడు. దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను అని రేయాన్స్ లేచి నిలబడి అంటాడు. వారిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్తుండగా జై అతనిని అనుసరిస్తాడు. వదినా, నువ్వు ఏదో ఒకటి చెప్పు, ధర్మ్ మాన్వి పక్కన కూర్చొని అంటాడు. రియా మమ్మల్ని ఆపింది అని అంటూ. వాళ్ళు చెప్పింది నిజమే అని మాన్వి రియా వైపు చూస్తూ చెప్పింది. వాళ్ళు అబ్బాయిలను కొడుతున్నారు కానీ రియా వాళ్ళని ఆపింది. అందరూ రియా వైపు చూస్తారు. రియా వారు చూపులను తప్పించుకుంటూ కిందకి చూస్తుంది.
మరో పక్కన కాలేజ్లో యదువంశి కూతురు గురించి అలాంటి మాటలు చెప్పడానికి నీకు భయం లేదా అని రేయాన్స్ కార్ బంపర్ మీద కూర్చొని చల్లగా అంటాడు, చాలా కోపంగా. అతని గొంతు ప్రశాంతంగా ఉంది, కానీ కోపంతో నిండి ఉంది. జై అస్సలు ప్రశాంతంగా లేడు. అతనికి కోపం వచ్చింది. అతని పిడికెలు యుద్ధాల డోలులా క్రూరంగా మరియు అవిశ్రాంతంగా అబ్బాయిలను కొడుతున్నాయి. ఒక బాలుడు పాకడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని కాలర్ పట్టుకొని ఒక బొమ్మలాగా వెనక్కి లాగుతాడు. రియా నాది, రియాతో గొడవ పెట్టుకునే ధైర్యం కూడా చేయకు అని జై గట్టిగా అరుస్తాడు. అతని గొంతు తక్కువగా మరియు ప్రమాదకరంగా ఉంటుంది. భయంకరమైన చీలికతో జై బాలుడి కాళ్ళలో ఒక దానిని తీసివేస్తాడు. ఆ అరుపు సందు నిశ్శబ్దాన్ని చీల్చుతుంది. క్షమించండి, దయచేసి మేము మళ్ళీ అలా చేయము అని ఆ అబ్బాయిలు వేడుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వారి శరీరాలు తల నుండి కాలి వరకు వణుకుతూ ఉంటాయి. చాలు, ఇంకా ఆగు, లేకపోతే వాళ్ళు ఇంకో రోజు బ్రతకరు అని రేయాన్స్ కారు దిగుతూ గట్టిగా అంటాడు. అతని స్వరంలో వాదనకు చోటు ఉండదు. జై గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అతని ఛాతీ ఊగుతుంది. అతని చేతులు మిగిలిపోయిన కోపంతో వణుకుతున్నాయి. కానీ జై వెనక్కి అడుగులు వేస్తున్నాడు, కేవలం కొంచెం కొంచెంగా. వారు ఇప్పుడు సజీవ ఉదాహరణలు అవుతారు అని రేయాన్స్ అంటాడు, అతన్ని కారు వైపు లాక్కుంటూ. జై ఏమీ మాట్లాడడు, లోపలికి ఎక్కుతాడు. అతని దవడలు కోపంతో గట్టిగా ఉంటాయి, కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. జై యొక్క ఈ వైపు ఎవరికీ తెలియదు. అందరూ చూసే నవ్వుతూ సరసంగా ఉండే వ్యక్తి కాదు జై. అతని ప్రశాంతమైన ముసుగు కింద నివసించే మృగం రేయాన్స్ తండ్రికు, చాచుకు మరియు రేయాన్స్కి మాత్రమే తెలుసు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.